నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా? కాదు, ఫైర్. దేశంలో తగ్గేదే లేదంటున్న మోడీ, అలాగే యూపీలో అస్సలు తగ్గేదే లేదంటున్న యోగి. ఇది డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు జయసింహ అన్నగారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. అబ్కి బార్ 400 పార్ అనే నినాదం ఏదైతే ఉందో అంత ఫిగర్ రాలేదు. ఈసారితో మోడీది అయిపోయింది, ఏం లేదు అని కొంతమంది మాట్లాడుతున్నారు. అండ్ ఇంకా యోగి ఆదిత్యనాథ్ కూడా తగ్గాడు అనే వార్తలు కొన్ని వస్తున్నాయి. బుల్డోజర్లు ఇంతకుముందు తిరిగినంతగా ఇప్పుడు తిరుగుతలేరని. సో ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పనులేంటి, చెయ్యబోయే పనులేంటి? మోడీ హవా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తగ్గినట్టుగా అనిపించింది. రాహుల్ గాంధీ కూడా అసలు ఇంకా దున్నేస్తాం మేమన్నట్టుగా ముందుకు పోయాడు. తర్వాత ఏమైంది, హర్యానా ఎన్నికలు వచ్చినాయి. హర్యానా ఎన్నికల్లో, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో బొక్కబొర్ల పడింది కాంగ్రెస్. జమ్మూ కాశ్మీర్లో కూడా కాంగ్రెస్ ఏం రాలే. ఇండి కూటమిలో ఉన్న ఒమర్ అబ్దుల్లా సీఎం అయిపోయి భారత్ ప్రతిజ్ఞ చేశాడు. మొదటిసారి భారత రాజ్యాంగం మీద ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. కాబట్టి అక్కడ కూడా మోడీ నెగ్గినట్టే. బీజేపీ అధికారంలోకి రాలేదు, కానీ బీజేపీ జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం. కాంగ్రెస్ లెక్కలో కూడా లేదు, సోదిలో లేదు, అటు ప్రభుత్వంలో లేదు, ఇటు ప్రతిపక్షంలో లేదు. సో అయిపోయింది పరిస్థితి. రెండోది, హర్యానాలో 2 సార్లు గెలవడమే చాలా కష్టం. అటువంటిది రికార్డు సృష్టించింది బీజేపీ. అదైపోయిన తర్వాత ఇప్పుడు మహారాష్ట్రలో కూడా, జార్ఖండ్లో ఓటమి పాలైన మాట వాస్తవమే, కానీ పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో, ముంబై లాంటి ఒక పెద్ద ఆర్థిక రాజధాని ఉన్న మహారాష్ట్రలో కీలకమైన స్థానంలో గెలవడం జరిగింది. అంతేకాకుండా మహాయుతి కూటమిలో శివసేన, షిండే సేన ఏదైతుందో అది కావచ్చు, అజిత్ పవార్ ఎన్సీపీ కావచ్చు, ఈ 2 పార్టీలని సెకండ్, థర్డ్ పొజిషన్లో ఉంచి బీజేపీ మొదటి స్థాయిలోకి రావడం జరిగింది. దాదాపు సొంత మెజార్టీతో బీజేపీ అధికారంలో ఉన్నట్టే. అక్కడ 288లో 140+ ఉండాలి. దాదాపు ఒక ఒక 10 ఎమ్మెల్యే సీట్లకు అటు ఇటుగా బీజేపీకి మెజారిటీ వచ్చేసింది. 130+ దాకా వచ్చింది అనమాట. అంటే అందుకే షిండే కానీ అజిత్ పవార్ కానీ డిప్యూటీ సీఎం పదవులతో సంతృప్తి పడక తప్పలేదు. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవ్వడం జరిగింది. సో మహారాష్ట్ర లాంటి ఒక కీలక రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా, అది నిలబెట్టుకోవడం, రెండోసారి తెచ్చుకోవడం ద్వారా మోడీ, అమిత్ షా వ్యూహాలు ఎట్లుంటాయి, వీళ్ళ సత్తా ఏంటి అనేది ప్రూవ్ అయింది. అయితే దురదృష్టవశాత్తు మనకు 400 ఎంపీ సీట్లు రాకుండా 240 రావడం వల్ల కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తప్ప మోడీ దూకుడు మాత్రం తగ్గలేదు. దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు చాలా లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, బాలీవుడ్లో ఇప్పుడు మనకు కాంగ్రెస్లో ఫస్ట్ ఫ్యామిలీ అంటే గాంధీ ఫ్యామిలీ. అట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు ఉంటారు కదా. ఇప్పుడు టీడీపీలో ఫస్ట్ ఫ్యామిలీ అంటే నారా ఫ్యామిలీ. వైఎస్ఆర్సీపీ తీసుకుంటే అది వాళ్ళ పూర్తి ఫ్యామిలీ పార్టీనే కాబట్టి వాళ్ళది కూడా ఉంటుంది. ఈ విధంగా మన దేశంలో చాలా ఫస్ట్ ఫ్యామిలీస్ ఉంటాయి. బాలీవుడ్లో కూడా ఒక ఫస్ట్ ఫ్యామిలీ ఉంది, అదేంటంటే కపూర్స్. వాళ్ళ వారసత్వాన్ని తీసుకుంటే రాజ్ కపూర్ కూడా కాదు యాక్చువల్గా. రాజ్ కపూర్ తండ్రి పృథ్వీరాజ్ కపూర్ కూడా నటుడే, ఆయన కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. తర్వాత వచ్చిన రాజ్ కపూర్ అయితే దర్శకుడు, నటుడు, మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఆయన ఒక పెద్ద లెజెండ్. ఆ తర్వాత రాజ్ కపూర్కి తమ్ముళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా షమ్మి కపూర్, శశి కపూర్, వాళ్ళంతా కూడా స్టార్స్. తర్వాత రాజ్ కపూర్ పిల్లలు ఎవరు అంటే రణ్ధీర్ కపూర్, రిషి కపూర్. రణ్ధీర్ కపూర్ కూతుర్లే కరిష్మా కపూర్, కరీనా కపూర్. రిషి కపూర్ కొడుకే రణబీర్ కపూర్, ఆలియా భట్ భర్త. సో ఈ విధంగా 4 తరాలుగా భారతదేశ బాలీవుడ్ని అంటే ప్రభావితం చేస్తున్న ఒక కుటుంబము కపూర్స్ ఫ్యామిలీ. అందుకని కపూర్ ఖాందాన్ అనేది బాలీవుడ్లో చాలా పెద్దది. ఇప్పుడు మన దగ్గర నందమూరి అక్కినేని అని చెప్పుకున్నట్టుగా అక్కడ కంపల్సరీ కపూర్ క్లాన్ అని చెప్పుకుంటారు అనమాట. వాళ్ళందరూ కలిసి ఈరోజు నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగి ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చి రావడం జరిగింది. కరీనా కపూర్ అయితే పర్టికులర్గా ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి తన తైమూర్, జహంగీర్ ఉన్నారు కదా, టిమ్ అండ్ జెహ్ అని చెప్పి JEH అని పెట్టి రాపించుకొని ఆటోగ్రాఫ్ తీసుకొని చాలా మురిసిపోయింది కూడా కరీనా కపూర్. కరీనా కపూరే కోట్లాది మంది అభిమానులున్న ఒక స్టార్. ఆమె ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కోరి మరి ఆటోగ్రాఫ్ తీసుకొని దాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కూడా పెట్టడం జరిగింది. అయితే ఇదంతా మనం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏం లేదు, కానీ ఎందుకు చెప్తున్నానంటే, సినిమా వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరకు వస్తారు, ఫోటోలు దిగుతారు. అది ఇక్కడ రాష్ట్రాల స్థాయిలో జరుగుతుంది, కేంద్ర స్థాయిలో కూడా జరుగుతుంది. కానీ మనం 2014 10 ఏళ్ల కింద
ఒకసారి పొజిషన్ చూస్తే 2014లో మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత బాలీవుడ్లో చాలామంది సెలబ్రిటీలు తోక జాడించాలని ప్రయత్నించడం జరిగింది. రకరకాల స్టేట్మెంట్స్ ఇవ్వడం కావచ్చు, దేశం వదిలిపెట్టేసి వెళ్ళిపోతామని కావచ్చు, నాకు భయం వేస్తుంది, నాకు వణుకొచ్చేస్తుంది, నేను ఇంట్లో కూర్చొని డోర్లు పెట్టేసుకుంటున్నా లోపల అని ఇట్లాంటి కామెంట్లు చేయడం జరిగింది. మోడీ వచ్చిన తర్వాత అసలు దేశంలో పరిస్థితి ఏమాత్రం బాగాలేదని చెప్పడం కూడా జరిగింది. అటువంటి స్థితి నుంచి ఈరోజు వచ్చి బాలీవుడ్ సెలబ్రిటీలు, అందులో కూడా సైఫ్ అలీ ఖాన్ని పెళ్లి చేసుకున్న కరీనా కపూర్ ఖాన్ వచ్చి సైఫ్ అలీ ఖాన్తో కలిసి వచ్చి నరేంద్ర మోడీతో సెల్ఫీలు దిగడం జరిగింది. సైఫ్ అలీ ఖాన్ ఎవరు అంటే మనకు తెలిసిందే కదా, ఆయన మతపరంగా చూసినప్పుడు ముస్లిం. ఆయన ఎప్పుడు మతపరమైన కామెంట్స్ చేశాడని కాదు నా ఉద్దేశం, కానీ ఆయన రిలీజన్ అయితే ఆయన పాటించే మతం అయితే ఇస్లాం. ఆయన తండ్రి నవాబ్ అలీబ్ ఖాన్ పటౌడీ ఖాన్దాన్ వాళ్ళది, అంటే వాళ్ళది ఒకప్పుడు రాజుల కుటుంబం. తర్వాత సైఫ్ అలీ ఖాన్ తండ్రి భారతదేశానికి ఇండియన్ క్రికెట్ టీంకి కెప్టెన్గా కూడా ఉండేవాడు. ఈ సైఫ్ అలీ ఖాన్ తల్లి షర్మిలా ఠాగూర్, ఆమె కూడా చాలా పెద్ద సెలబ్రిటీ, ఒకప్పుడు పెద్ద టాప్ హీరోయిన్ ఆమె. వాళ్ళిద్దరికి పుట్టినవాడు సైఫ్ అలీ ఖాన్. వీళ్ళు కాంగ్రెస్లో యాక్టివ్గా ఉండేవాళ్ళు. షర్మిలా ఠాగూర్ కానీ సైఫ్ అలీ ఖాన్ కానీ, సైఫ్ అలీ ఖాన్కి కాంగ్రెస్ పాలనలో పద్మశ్రీ కూడా వచ్చింది. ఇటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మోడీతో వచ్చి ఫోటోలు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మోడీ సత్తా ఏంటి అనేది మొన్న మహారాష్ట్ర ఎన్నికలతో మరోసారి ప్రూవ్ అయింది. ముందు నుంచి ప్రూవ్ అయింది, బట్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదో జరిగిపోతుందని అందరూ ఆశించారు మోడీ వ్యతిరేకులు. బాలీవుడ్లో కూడా చాలామందికి మోడీ ప్రభావం తగ్గిపోయిందని సంతోషం వేసింది. బట్ అటువంటి ఆశలు ఏమీ వర్కౌట్ అవ్వవని ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఎట్లా అంటే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అయిన తర్వాత వెంటనే బాలీవుడ్కి చాలా విషయం స్పష్టమైంది. వాళ్ళకు కొంత ఆశ ఏముండే అంటే ఉద్ధవ్ ఠాక్రే మళ్ళీ సీఎం అవుతాడని కొన్ని పగటి కళలు కందామని చెప్పి ట్రై చేసిండ్రు. కానీ కనీసం పగటి కళలు అనే పరిస్థితి కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ఇవ్వలేదు. ఇవ్వకుండా మహారాష్ట్ర, పర్టికులర్లీ ముంబై, త్వరలో ముంబైలో కూడా సివిక్ ఎలక్షన్స్ వస్తున్నాయి, అంటే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. సో అక్కడ మున్సిపల్ ఎన్నికల్లో కూడా గెలిచే విధంగా పావులు కలుపుతుంది బీజేపీ. కాబట్టి మహారాష్ట్రలో కమల వికాసం జరిగింది, దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అయ్యాడు. అమిత్ షా వ్యూహాల దెబ్బకి ఒకప్పుడు పెద్ద గొప్ప చాణక్యుడు అని చెప్పుకునే శరద్ పవార్ ఈరోజు రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చునే పరిస్థితి వచ్చింది. శరద్ పవార్ దగ్గర 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేరు ఇప్పుడు. 280 మందిలో 288 మంది అసెంబ్లీలో, మహారాష్ట్ర అసెంబ్లీలో 10 మంది కూడా లేరు. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే పరిస్థితి కూడా ఏంటంటే ఎవడు పట్టించుకునేటోడు లేడు. ఇప్పుడు బాల్ ఠాక్రే ఉన్నప్పుడు ఒక వెలిగిన శివసేన ఇప్పుడు ప్రధానంగా ఏక్నాథ్ షిండేదే శివసేనగా మారింది. ఉద్ధవ్ ఠాక్రే చేతిలో ఉన్న శివసేనకి దిక్కుమక్కు లేకుండా పడిన పరిస్థితి వచ్చింది. 5 ఏళ్ల తర్వాత పరిస్థితి మారొచ్చు, నేనేమి ఇదే పరిస్థితి పర్మనెంట్గా ఉంటుందని చెప్పలేను. రాజకీయాల్లో ఎప్పుడు ఎవడైనా ఎదగొచ్చు. కానీ ఈరోజు మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్ గేమ్ చేంజర్. ఆయన వెనుకున్నది మోడీ అండ్ అమిత్ షా. 10 ఏళ్ల కాలం తర్వాత కూడా ఇంత బలంగా ఒక ప్రధాని ఉండడం, రాష్ట్ర రాజకీయాల్లో సైతం, కేంద్రంలో ఢిల్లీలో కాదు రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఉండడం, ఇది మోడీ సత్తాకి చాలా నిదర్శనం లాంటిది. అంతేకాదు ఈ 10 ఏళ్ల కాలంలో బాలీవుడ్ వాళ్ళతో ఫోటోలు దిగడం అనేది మోడీ సాధించిన గొప్ప విజయం ఏం కాదు. వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి వస్తారు. రాజ్ కపూర్ 100వ జన్మదినం వస్తుంది, జయంతి. సో అది వస్తుంది, దానికి అటెండ్ అవ్వమని ఆహ్వానించడం కోసము వాళ్ళు రావడం జరిగింది. ఇది కపూర్ ఫ్యామిలీ మొత్తం, రణబీర్ కపూర్, ఆలియా భట్, కరీనా, కరిష్మా, సైఫ్ అలీ ఖాన్, వీళ్ళందరూ రావడం జరిగింది. వీళ్ళందరూ వచ్చి, ఈవెన్ రణబీర్ కపూర్ చెల్లెలు రిధిమా కూడా వచ్చింది. సో వీళ్ళందరూ వచ్చి ఫోటోలు దిగడం అదొక పక్కన పెడితే, అంటే బాలీవుడ్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీకి జై కొట్టక తప్పని పరిస్థితి వచ్చింది. బట్ ఇది పైన మాత్రమే. యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది, మోడీ 10 ఏళ్లలో ఏం చేశాడు, ప్రజలు ఎందుకు మోడీని ఇంకా నమ్ముతున్నారు అనేదాన్ని ఒకసారి మనం చూస్తే, ఒకప్పుడు మోడీ జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయించాడు. 40 కోట్ల జన్ధన్ ఖాతాలు ఓపెన్ అయినాయి. జనాల చేత అకౌంట్స్ ఓపెన్ బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేపిస్తున్నప్పుడు చిదంబరం లాంటి మేధావులు నవ్వుకోవడం జరిగింది. మేమే గొప్ప ఆర్థికవేత్తలం అని చెప్పుకొని లండన్లో, అక్కడ అమెరికాలో చదువుకొని వచ్చిన ఎకనామిక్స్ మన రఘురామ్ రాజన్ లాంటి వాళ్ళు వెకిల్ నవ్వులు నవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ జన్ధన్ ఖాతాల వల్ల ఏమైంది, డబ్బు బీరువాల్లో, ఇనుప పెట్టెల్లో మూలగట్లేదు, బయటికి వచ్చేస్తుంది, ఆ బ్యాంకులలో ఉంటుంది. అంతేకాకుండా నోట్ల రద్దు జరిగింది. నోట్ల రద్దు జరిగినప్పుడు జనం అసౌకర్యానికి గురయ్యారు అనేది నేను కూడా ఒప్పుకుంటాను. చాలా ఇబ్బంది పడ్డారు, అది అయిపోయింది. కానీ ఆ తర్వాత దీర్ఘకాలంలో, లాంగ్ రన్లో నోట్ల రద్దు వల్ల జరిగిన మంచి విషయం ఏంటంటే జనాల దగ్గర డబ్బులు ఇంట్లో ఉండడం తగ్గిపోయింది, వాళ్ళు ఖాతాల్లో పెట్టుకుంటున్నారు.
ఎవరు కూరగాయలు అమ్మేవాళ్ళు అట్లా వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు అందరు కూడా తమ డబ్బును అకౌంట్లో ఉంచి యూపీఐ ఇప్పుడు ప్రపంచంలోనే ఇండియాలో ఉన్న యూపీఐ వ్యవస్థ అనేది చాలా వాటికి ఆదర్శం. వాళ్ళు ఈ పద్ధతి మొత్తంని, ఈ టెక్నాలజీని, ఈ సిస్టమ్ని మాకు కూడా ఇవ్వండి అని అడిగి చాలా దేశాలు తీసుకుంటున్నాయి. యూపీఐ అనేది అసలు అమెరికాలో, ఇంగ్లాండ్లో, యూరోప్లో కూడా లేనంత స్థాయిలో మన దగ్గర జరుగుతుంది. అంటే ఇక్కడ బయట డాన్సర్లు డాన్స్ ఆడుతుంటే అక్కడ కూడా యూపీఐ చేసే పరిస్థితి వచ్చింది. మొన్న ఒక వీడియో చూసినాను నేను. డాన్సర్ డాన్స్ ఆడుతూ ఆమె నడుముకి స్కానర్ ఉంది, అదేమంటారా ఆ బొమ్మ ఉంది మన స్కాన్ చేసుకోవడానికి, ఆ స్కాన్ చేసుకోవడానికి ఉంది. ఈ చూస్తున్న అభిమాని ఎవడైతున్నాడో వాడు స్కాన్ చేసి డబ్బులు పంపిస్తున్నాడు ఆమెకి. అంటే ఇంతకుముందు ఇట్లా నోట్లు విసిరే పరిస్థితి నుంచి ఇప్పుడు యూపీఐని వాడుకోవడం దాకా వచ్చింది. అట్లా డబ్బులు వేయడం మంచిదని కాదు నా ఉద్దేశం. ఇక్కడ చెప్పేది ఏంటంటే గుడిలో హుండీ పక్కన కూడా యూపీఐ స్కానర్ పెట్టడం నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద అమౌంట్స్ వరకు మన వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఆన్లైన్ చేస్తే లాభం ఏంటి అంటే ఫుల్ వైట్ మనీ. అంటే ఇంతకుముందు 10,000 20,000 ఒకరి నుంచి ఒకరికి వెళ్ళినప్పుడు ఏ ఆధారం ఉండేది కాదు, ఓ రిసిప్ట్ ఉండదు, బిల్ ఉండదు, ఏముండదు. అదంతా బ్లాక్ మనీ కిందే లెక్క యాక్చువల్గా అయితే. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం ఉండదు. ఇప్పుడు అట్లా కాకపోవడం వల్ల యూపీఐ ట్రాన్సాక్షన్స్ వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది మోడీ వచ్చిన 10 ఏళ్ల కాలంలో. అందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. చాలా చోట్ల పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు, హైవేలు వస్తున్నాయి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. రైల్వేస్లో కొత్త వందే భారత్ రైళ్ల లాంటివి కొత్తవి వస్తున్నాయి. కొన్ని ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, 10 ఏళ్ల కాలంలో చిన్న ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, రైల్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ కొత్త మార్పులు అంతకంటే ఎక్కువ వస్తున్నాయి. కాశ్మీర్లో, అస్సాంలో, అరుణాచల్ ప్రదేశ్లో కూడా చైనా బార్డర్లో కూడా మనం పెద్ద పెద్ద టనల్స్ నిర్మిస్తున్నాం, పెద్ద పెద్ద బ్రిడ్జిలు నిర్మిస్తున్నాం. ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిలు మన ఆర్మీ నిర్మిస్తుంది. వీటన్నిటికీ డబ్బులు ఎక్కడ వస్తున్నాయి? ఈ డబ్బులు రావాలంటే మనం యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు వైట్ మనీ ఫ్లో అవుతుంది కాబట్టి మనీ ఫ్లో పెరుగుతుంది. అంతేకాకుండా ఈ 10 ఏళ్ల కాలంలో మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా అని మోడీ నినాదాలు ఇచ్చినప్పుడు దాన్ని చూసి కూడా మన రాహుల్ గాంధీ ఆయన అభిమానులు అందరూ కూడా వెటకారం చేయడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 2004లో 17వ స్థానంలో ఉండేది భారతదేశం ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ. 2024లో 20 ఏళ్ల కాలంలో 5వ స్థానానికి వచ్చింది. మోడీ పాలన 10 ఏళ్ల కాలంలో 11 నుంచి 5వ స్థానానికి రావడం జరిగింది. ఇప్పుడు 3వ స్థానానికి వెళ్ళడం అనేది మోడీ పెట్టుకున్న లక్ష్యం. ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత మన దేశమే ఉండాలి ఆర్థిక వ్యవస్థ అని పెట్టుకొని మనం ముందుకెళ్తున్నాం. విదేశీ మారక ద్రవ్య నిల్వలు, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 10 ఏళ్లలో డబుల్ అయినాయి మనకి. ఒకప్పుడు కాంగ్రెస్ చేసిన పాలన వల్ల పివి నరసింహారావు వచ్చి ప్రైవేటైజేషన్కి ఒప్పుకొని గేట్లు తీసి ప్రైవేట్ వాళ్ళని వచ్చి పెట్టుబడులు పెట్టండి అని అనకముందు మన దగ్గర ఫారిన్ రిజర్వ్స్ ఎంత అడుగంటిపోయినాయి అంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేకుండే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 1990లో. ఆ స్థితి నుంచి ఈరోజు మనం చాలా దూరం వచ్చినాం. అందులో పివి నరసింహారావు తర్వాత తీసుకొచ్చిన అనేక మార్పులు ఉన్నాయి. పివి నరసింహారావు కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టరే కదా, మంచి ఎవరు చేసినా ఒప్పుకోవాలి, ఆయన చేశారు. కానీ ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర విదేశీ మారక ద్రవ్య నిల్వలు మోడీ వచ్చేటప్పుడు ఎంత ఉన్నాయో అంతకు డబుల్. అప్పుడున్నది 50% అయితే ఇప్పుడు 100% రిజర్వ్స్ పెరగడం జరిగింది మనకి. ఇవి కాకుండా పెట్టుబడులు తీసుకుంటే విదేశీ కంపెనీలు వచ్చి మన వాళ్ళు చెప్తుంటారు కదా, కియా వచ్చింది, టెస్లా వస్తుంది అని చెప్పుకుంటాం కదా. ఈ విదేశీయులు వచ్చి మన దగ్గర పెట్టుబడులు పెట్టడం ఒక ఎత్తు అయితే, మోడీ వచ్చినాక వచ్చిన పెద్ద మార్పు ఏంటంటే అదానీ, అంబానీ లాంటి పెద్ద పెద్ద వాళ్ళే కాదు, చిన్న పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్స్, యూనికార్న్స్, స్టార్టప్స్ ఇటువంటివన్నీ వస్తుండడం వల్ల భారతదేశంలో భారతీయులు పెట్టుబడి పెట్టడం అనేది కూడా చాలా పెరిగింది. అది కూడా డబుల్ రెట్టింపైంది. మోడీ రాకముందు భారతదేశంలో భారతీయులు పెట్టే పెట్టుబడులు ఎంతైతే ఉండేదో ఇప్పుడు అది రెట్టింపైంది. ఈ 10 ఏళ్ల కాలంలో మోడీ సాధించిన వాటిల్లో అత్యంత సింపుల్గా చెప్పినాయి ఇవి. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటే గంట సేపు వీడియో కూడా చేసుకోవచ్చు మనం. కానీ ఇదంతా అభివృద్ధికి, పాలనకి సంబంధించింది. నేనేం చెప్తున్నానంటే మోదీ 10 ఏళ్ల కాలంలో పొలిటికల్గా కూడా చాలా మార్పు తీసుకురావడం జరిగింది. భారతదేశానికి తన పరిపాలన కాలంలో కాదు, తన రాబోయే తరాల్లో కూడా భారతదేశాన్ని ప్రభావితం చేసే వాళ్ళని ఇప్పటికే మోడీ సిద్ధం చేయడం జరిగింది. మోడీ తర్వాత మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటి, యోగి పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు
నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరు అంటే బీజేపీ ఓటర్లు, హిందుత్వవాదులు, మోడీ భక్తులు, యోగి అభిమానులు, మనమందరం ఎట్లాగూ యోగి అంటాం. కానీ చాలామంది కాంగ్రెస్ కోటేసే వాళ్ళకి, సెక్యులర్ వాళ్ళకి కూడా మనసులో తెలిసిపోయింది ఆల్రెడీ మోడీ తర్వాత యోగి వస్తాడని. బయటికి వాళ్ళు ఒప్పుకున్నా సరే చాలామంది డిఫాల్ట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ తర్వాత యోగి వస్తాడని చాలామంది ఒప్పుకుంటున్నారు. ఆ యోగిని తీసుకొచ్చి యూపీ సీఎం పదవిలో కూర్చోబెట్టింది ఎవరు? మోడీనే తీసుకొచ్చాడు. మోడీ ఒకవేళ వద్దనుకుంటే యోగికి 2017లో యూపీ సీఎం పదవి వచ్చేది కాదు కదా. కాబట్టి యోగిని ఈరోజు నెక్స్ట్ ప్రధానమంత్రి అవ్వడానికి రెడీ చేస్తున్నది కూడా ఒక విధంగా మోడీ అని చెప్పాలి. అంటే ఆయన తనకు నచ్చినట్టు పనిచేసుకోగలిగే వాతావరణాన్ని మోడీ కల్పిస్తున్నారు. కాబట్టి యూపీ లాంటి ఒక హింసాత్మకంగా ఎప్పుడు వివాదాలతో వార్తల్లో ఉండే రాష్ట్రాన్ని ఈరోజు అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయి టూరిజంలో తిరుగులేని నెంబర్ 1 స్థానంలోకి తీసుకుపోతున్నారు యోగి అంటే దానికి కారణం మోడీ. అయితే యోగితో పాటు ఇంకా కొందరు ఉన్నారు. హిమంత బిశ్వ శర్మ. అసలు హిమంత బిశ్వ శర్మ అంటే ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో రాజకీయ వార్తలు ఫాలో అయ్యే వాళ్ళైతే హిమంత బిశ్వ శర్మ బీజేపీ నాయకుడు అనుకుంటారు. కానీ ఆయన యాక్చువల్గా కాంగ్రెస్ నాయకుడు. కాంగ్రెస్లో ఉండి హిమంత బిశ్వ శర్మ ఒకసారి రాహుల్ గాంధీని కలవడానికి పోతే రాహుల్ గాంధీని ఆయనను అవమానించడమే కాకుండా ఆయనకు కుక్కలు తినే బిస్కెట్ ఉంటుంది కదా, ఆ కుక్క బిస్కెట్ ఇచ్చి తినమన్నాడంట రాహుల్ గాంధీ. ఈ విషయం ఎవరో కాదు, స్వయంగా హిమంత బిశ్వ శర్మనే చెప్పాడు. నిజం ఎంత అనేది హిమంత బిశ్వ శర్మకి రాహుల్ గాంధీకి తెలియాలి, కానీ చెప్పింది అయితే హిమంత బిశ్వ శర్మ. ఆ విధంగా రాహుల్ గాంధీ చేసిన కుక్క బిస్కెట్ల అవమానంతో హిమంత బిశ్వ శర్మ వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యాడు. కాంగ్రెస్లో అయినా సరే ఒక మంచి నాయకుడు ఉంటే అతన్ని బీజేపీలోకి తీసుకొచ్చి అతన్ని సరి అయిన మార్గంలో పెట్టి ఈరోజు అస్సాం ముఖ్యమంత్రిగా ఆయనని పెట్టాడు. ఆయన కూడా రేపు రాబోయే నెక్స్ట్ దశాబ్దం కావచ్చు, 2 దశాబ్దాల్లో హిమంత బిశ్వ శర్మ ఢిల్లీ రాజకీయాలను కూడా ప్రభావితం చేయబోతున్నాడు. ఆయన కూడా జాతీయ స్థాయి నాయకుడు అవడానికి సిద్ధంగా ఉన్నాడు. నెక్స్ట్ దేవేంద్ర ఫడ్నవీస్, మనం మాట్లాడుకున్నాం కదా, మహారాష్ట్ర లాంటి ఒక కీలకమైన రాష్ట్రాన్ని ఆయన బీజేపీ అక్కడ ఎదగడానికి కారణమవుతున్నాడు. సో రేపు దేవేంద్ర ఫడ్నవీస్ కూడా భారతదేశానికి మోడీ తర్వాత యోగి క్యాబినెట్లో దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కీలకంగా ఉండబోతున్నాడు. కాబట్టి మోడీ పాలనా పరంగా, పాలిటిక్స్ పరంగా ఏ విధంగా చేసినా సరే 10 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రులు ఎవరు చేయనంత గొప్ప ట్రాక్ రికార్డ్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఒప్పుకోకుండా మోదీని విమర్శించాలనుకుంటే విమర్శించే హక్కు ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంటుంది. కానీ గుడ్డిగా మోడీ ఎంత చేసినా సరే చేయలేదు అని బాధిస్తామంటే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ప్రజలు ప్రూవ్ చేస్తూనే ఉంటారు. అది హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు. రేపు 1 నేషన్ 1 ఎలక్షన్ వస్తే 1 నేషన్ 1 ఎలక్షన్ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ శీతాకాల సమావేశాలు ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంట్ సెషన్, వింటర్ సెషన్లోనే 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లు రాబోతుంది. దాన్ని ఆమోదిస్తుందా సభ, ఆమోదించదా వేరే విషయం. ఎందుకంటే ఇంతకుముందు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు కూడా వచ్చింది, అది కమిటీకి వెళ్ళడం జరిగింది, పరిశీలనకు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ కూడా ఇప్పటికే చాలా, అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ కావచ్చు, బీజేపీ వాళ్ళందరూ కామెంట్ చేస్తున్నారు మోడీ కూడా రావాల్సిన అవసరం ఉంది, 1 నేషన్ 1 జమిల్ ఎన్నికలు రావాల్సిన అవసరం ఉంది అని ట్వీట్ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ జమిల్ ఎన్నికల మీద రిపోర్ట్ తయారు చేసి ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే మన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అంటున్నది ఏంటంటే ఈ జమిలి ఎన్నికలు ఒకవేళ వస్తే, అంటే ఊర్లో సర్పంచ్ నుంచి మొదలు పెడితే దేశ ప్రధాని వరకు అందరినీ ఎన్నుకునే ఎన్నికలు ఒకేసారి జరిగిపోవాలి. ప్రజలు ఓటేసే ప్రత్యక్ష ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అన్ని ఎన్నికలు ఒకే సమయంలో ఒక 100 రోజుల కాలంలో మొత్తం దేశమంతటా జరిగిపోవాలి. ఈ జరిగిపోవడానికి ఏంటి పద్ధతులు అనేది ఇప్పటికే రిపోర్ట్ రావడం జరిగింది. దాన్ని ఒకవేళ పార్లమెంట్ ముందుకు తెస్తే దాంట్లో ఏముందో మనకు తెలిసిపోతుంది. అది ఈ సెషన్లో పాస్ అవుతుందా, నెక్స్ట్ సెషన్ అనేది చూడాలి. కానీ మొత్తానికైతే 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు లాంటి ఎన్డీఏలో ఉన్న భాగస్వాములు కూడా ఒప్పుకున్న విషయమే. కాబట్టి ఇది పాస్ అవ్వడం పెద్ద సమస్య ఏం కాదు. కానీ కొంత చర్చలు, కాన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. దాని మీద ఆల్రెడీ పనిచేస్తుంది. రామ్నాథ్ కోవింద్ చెప్తుంది ఏంటంటే 1 నేషన్ 1 ఎలక్షన్ వచ్చి ప్రతి 6 నెలలకి 3 నెలలకి ఎలక్షన్స్ లేకుండా 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగి మిగతా టైం అంతా పాలన మీద దృష్టి పెట్టగలిగితే మన భారతదేశ జీడిపి అంటే 1 నుంచి 1.5% వరకు జీడిపి పెరుగుతుంది. జీడిపిలో 1 లేదా 1.5% పెరగడం అంటే కొన్ని లక్షల కోట్ల ఇది అంటే భారతదేశ సంపద పెరుగుతుంది, భారతదేశ ఆదాయం పెరుగుతుంది, దానివల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇది అల్టిమేట్గా ప్రజలకు మేలు చేసేది.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అదేదో మోడీ వ్యక్తిగత స్వార్థం కోసమో బీజేపీ కోసమో చేస్తున్నది కాదు. వన్ ఎలక్షన్ పెట్టుకుంటే ఈ జమిలి ఎన్నికల వల్ల ఒకసారి ఎన్నికలు జరిగితే మళ్ళీ 5 ఏళ్ల కాలము ఇంకా పూర్తిగా పాలన, అభివృద్ధి దాని మీద దృష్టి పెట్టవచ్చు అనమాట. అట్లనే ఎన్నికలు జరిగిన ప్రతిసారి శాంతి భద్రతల సమస్యలు వస్తుంది. ఇప్పుడు బెంగాల్లో ఎన్నికలు అంటే ఏంటి? ఎప్పుడు చూసినా అక్కడ హత్యలు, బాణభంగాలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా 5 ఏళ్ల కాలం ఎప్పుడు వార్తల్లో ఉంటాయి. కాబట్టి హింస ఇవన్నీ లేకుండా శాంతి భద్రతల దృష్ట్యా చూసినా, ఆర్థికంగా చూసినా, రాజకీయంగా చూసినా కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్. దానికి గ్రౌండ్ రెడీ చేస్తున్నారు మోడీ. ఇవి ఎప్పుడు ఒకవైపు బంగ్లాదేశ్ లాంటి గొడవలు, ఇంకోవైపు యుక్రెయిన్ యుద్ధము, ఇజ్రాయెల్ యుద్ధం, ఇన్ని సమస్యల మధ్య కూడా మోడీ తన ఎజెండాని అమలు చేయడంలో మాత్రం వెనకకు తగ్గట్లేదు. ఇవన్నీ కాకుండా మోడీని మనం అభిమానించడం కాదు, మామూలుగా మనం అభిమానించడం అయిపోయింది. మోడీ స్థాయి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే మోడీకి బీజేపీలో కొత్త తరం నాయకులు కంగనా రనౌత్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కూడా వీరాభిమానులు. వీళ్ళని పక్కన పెడితే బీజేపీ బయట ఉన్న వాళ్ళు, మన కేంద్ర మంత్రి ఉన్నారు కదా ఆయన పాస్వాన్, యంగ్ మినిస్టర్ పాస్వాన్ ఉన్నారు కదా, ఆయన కావచ్చు, లేకపోతే మన పవన్ కళ్యాణ్ కావచ్చు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ పార్టీలో మెంబర్స్ కాదు, కానీ బీజేపీలో మెంబర్స్ కాకున్నా సరే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మోడీకి మేము అభిమానులం అని చెప్పుకోవడానికి ఏం మొహమాట పడట్లేదు. ఇటువంటి పరిస్థితి సాధారణంగా వేరే నాయకులకు ఉండదు. జగన్ సోనియా అభిమాని అని ఎప్పుడు చెప్పలేదు కదా. రేవంత్ రెడ్డి చెప్పొచ్చు, అది వేరే విషయం, వాళ్ళ పార్టీ వాళ్ళు కాబట్టి. కానీ వేరే ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీ నాయకుడిని నేను అభిమానిని అని చెప్పుకోవడం, నేను మద్దతు ఇస్తున్నానని చెప్పడం వేరు. పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉన్నారు, మద్దతు ఇస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ కావచ్చు, చిరాగ్ పాస్వాన్ కావచ్చు, వీళ్ళందరూ మేము ఆయన అభిమానులమని గర్వంగా చెప్పుకుంటున్నారు. అటువంటి ఒక స్థాయి, అటువంటి ఒక ఫాలోయింగ్, అటువంటి క్రేజ్, అటువంటి చరిష్మా ప్రస్తుతం భారతదేశంలో ఇంకెవరికి లేదు. కాబట్టి 10 ఏళ్ల కాలంలో ఆర్టికల్ 370, అయోధ్య రామాలయం, జీఎస్టీ, నోట్బందీ అంటే నోట్ల రద్దు, ఇటువంటి చారిత్రక నిర్ణయాల తర్వాత మోడీ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు కావచ్చు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కావచ్చు, ఇవి అతి త్వరలో అంటే ఈ సెషన్ కావచ్చు, నెక్స్ట్ సెషన్ కావచ్చు, మొత్తానికైతే ఇవి జరగబోతున్నాయి. కాబట్టి మోడీ పాలనలో మళ్ళీ నెక్స్ట్ యాడ్ అవ్వబోయే గొప్ప విజయాల కింద ఈ రెండింటిని మనం ఆల్రెడీ కన్సిడర్ చేయొచ్చని నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు ఈ వక్ఫ్ గురించి వచ్చింది కాబట్టి అన్న, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ రీసెంట్గా ఒకటి నడుస్తుంది వక్ఫ్ది అక్కడ యూపీలో. దాని గురించి ఇప్పుడు మనం అసలు తగ్గేదేలే అని యోగి ఆదిత్యనాథ్ గురించి మాట్లాడుకున్నాం కదా, యోగి గారి గురించి అసలు తగ్గేదేలే. అవును, వక్ఫ్ పైన ఆయన తీసుకునే చర్యలు ఏంటి అక్కడ? ఇప్పుడు వక్ఫ్ అనేది ఒక పెద్ద వివాదంగా మారిపోయింది. వక్ఫ్ బిల్లు వస్తుంది అని ఒకవైపు ప్రచారం జరుగుతుంది. ఆ బిల్లు ఇంకా పాస్ అవ్వలేదు. సో వక్ఫ్ బిల్ పాస్ అయితే వక్ఫ్ బోర్డుకు ఉండే విపరీతమైన హక్కులు ఏవైతున్నాయో అవి తొలగిస్తారు. చట్టపరంగా ఉండే వక్ఫ్కు ఉండే హక్కులు ఉంటాయి, కొంత మార్పులు చేర్పులు జరుగుతాయి. వక్ఫ్ బోర్డులో హిందువులు కూడా కొందరు ఉంటారు. ఎందుకంటే చాలాసార్లు వక్ఫ్ ఏం చేస్తుందంటే హిందువుల భూముల్ని కూడా మావే అని చెప్పేస్తుంది. లేటెస్ట్గా తీసుకుంటే ఏంటంటే మహారాష్ట్రలో లాతూర్ దగ్గర 103 మందికి సంబంధించి రైతులకు సంబంధించిన ఒక 300 ఎకరాల భూమి మాదే, మాకు ఇచ్చేయండి అంటుంది వక్ఫ్. అయితే ఈ సమస్య ఏంటి? కాంగ్రెస్ పాలనలో వచ్చిన ఈ వక్ఫ్ చట్టంలో ఈ వక్ఫ్ బోర్డుకున్న పెద్ద సౌకర్యం ఏంటంటే ఎక్కడన్నా భూమి కనిపిస్తే నాదే అని చెప్పొచ్చు వక్ఫ్. దానికి ఏం పెద్ద ఇబ్బంది అవసరం లేదు. మామూలుగా మనం ఎవరమన్నా ఏదన్నా భూమి నాదే అంటే ఏం అడుగుతారు? ఏది పేపర్లు చూపించు అని అడుగుతారు. సాక్షాత్ వక్ఫ్ని ఎవరు అడగరు. వక్ఫ్ పోయి ఎవరికాడంటే అక్కడ ఖర్చు పేసి కూర్చోవచ్చు. మరి ఆ భూమి ఓనరే ప్రూవ్ చేసుకోవాలి అది నాది అని చెప్పి. కబ్జా చేసినాడు ప్రూవ్ చేసుకోడు. ఎవడైతే ఓనరో వాడు ప్రూవ్ చేసుకోవాలన్నమాట. వాడు ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి? మళ్ళీ పోనీ సుప్రీంకోర్టుకో హైకోర్టుకో పోవచ్చా అంటే పోవడానికి లేదు. వక్ఫ్ వాళ్ళదే ట్రిబ్యునల్ అని ఒకటి ఉంటుంది. అక్కడ కూడా మళ్ళీ అందరూ ముస్లింలే ఉంటారు. అసలు ఈ భూమి నాదంటుందే వక్ఫ్. కాదని చెప్పి మనం ఎక్కడ పోవాలి? వక్ఫ్ ట్రిబ్యునల్కి పోవాలి. ఆ ట్రిబ్యునల్లో మనకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక కబ్జా చేసిన వాడి దగ్గరికి నాకు న్యాయం కావాలని మళ్ళీ వెళ్ళి వాడి దగ్గర కాళ్ళు పట్టుకుంటే వాడు ఎదుపడు, వాడు భూమి ఎందుకు ఇస్తాడు? కాబట్టి చాలా సందర్భాల్లో వక్ఫ్ ఈ భూమి నాది ఆ భూమి నాది అని చెప్పడంలో వచ్చిన గొడవ ఏంటంటే ఇది కనీసం కోర్టుకు వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా. అందుకే వక్ఫ్ చట్టంలో మార్పులు తీసుకురావాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. ఇది మహారాష్ట్రలో ఒక 300 ఎకరాల భూమి మాదే అని చెప్తుంటే దాని మీద దేవేంద్ర ఫడ్నవీస్ కొత్త మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తారో చూడాలి. బట్ ఆల్రెడీ మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ యోగి ఒక మోడల్తో అయితే తయారు చేసి పెట్టడం జరిగింది. లేటెస్ట్గా యూపీ తీసుకుంటే యూపీలో కూడా
ఈ జస్ట్ కొన్ని రోజుల వ్యవధిలోనే అక్కడ ఒక కాలేజ్ ఉంది, అటానమస్ కాలేజ్. అంటే ప్రభుత్వ ఆధీనంలో కాకుండా స్వయం ప్రతిపత్తితో పూర్తిగా, మన దగ్గర ఇప్పుడు నిజాం కాలేజ్, హైదరాబాద్లో నిజాం కాలేజ్ అని ఉంటుంది, అక్కడ ప్రతాప్ అనే పేరుతో ఒక కాలేజ్ ఉంది. ఆ కాలేజ్కి దాదాపు ఒక 500 ఎకరాల భూమి ఉంది. చాలా 1909లో స్టార్ట్ అయింది అది. సో అమర్ ప్రతాప్ లాంటి పేరు ఉంటుంది దానికి. ఆ కాలేజ్కి కొన్ని 100 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూములలో ఎక్కడో ఒక చిన్న ఏమంటారు, ఒక సమాధి తయారైంది. అంటే దాని మీద దుప్పట్లు కప్పేయడం జరిగింది. అక్కడ ఒక మజర్ తయారైంది. అది అక్కడ మెల్లగా మసీద్ ఏర్పడింది. అక్కడ అక్రమంగా మసీద్ నిర్మిస్తున్నారని చాలా సంవత్సరాలుగా అక్కడ ఉన్న విద్యార్థులు ఆందోళన చేయడము, నిరసనలు తెలపడము, ఇవన్నీ చేస్తున్నారు. కాలేజ్ యాజమాన్యం కూడా అక్కడ మసీద్ ముందు నుంచి లేదు, తర్వాత వచ్చింది అని చెప్తుంది. సరే, ఆ మసీద్ ఎప్పటి నుంచి ఉంది ఏంటి అనే చర్చ పక్కన పెడితే, ఉన్నట్టుండి ఈ మధ్యకాలంలో ఏంటంటే ఆ భూమి, కాలేజ్ ఉన్న భూమి మొత్తం మాదే అని చెప్పి వక్ఫ్, లక్నోలో ఉన్న సున్నీ వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు ఒక ఆదేశం వదలడం జరిగింది. అంటే ఇంకా వాళ్ళు అన్న తర్వాత ఏం జరగాలి, వాడు కాలేజ్ యాజమాన్యం వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలన్నమాట, ఆ ల్యాండ్ మీది కాదు మాది అని చెప్పేసి. మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పినట్టు అది కోర్టుకు పోవడానికి లేదు, ఏం లేదు, మళ్ళీ వక్ఫ్ దగ్గరికి వచ్చి కాలు పట్టుకోవాలి, కాదు ఇది మాదే అని చెప్పి. ఈ డ్రామా అంతా మొదలైన తర్వాత మరి యోగిజీ ఎంటర్ అయిన తర్వాత ఈ మధ్యకాలంలో యోగిజీ మీద కూడా ఒక ఇది వచ్చింది. సుప్రీంకోర్టు బుల్డోజర్లు వాడొద్దని చెప్పింది అని మన వాళ్ళు చంకలు గుద్దుకోవడం మొదలుపెట్టింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సారాంశం ఏంటంటే, బుల్డోజర్ మీరు ఎవరి మీద అంటే వాళ్ళ మీదకి పంపించడానికి వీల్లేదు అని చెప్పింది. ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉంటాయో దాని మీదకి బుల్డోజర్ పంపిస్తే కోర్టు కూడా ఏమీ అనడానికి అవకాశం లేదు. అక్రమ కట్టడాలు తొలగించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఇప్పటికి కూడా సంబల్లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా సరే యోగి ప్రభుత్వం బుల్డోజర్ రూల్ నడిపిస్తుంది. బుల్డోజర్స్ వెళ్తున్నాయి. యోగి ప్రభుత్వంలో బుల్డోజర్లు షెడ్కి పరిమితం కాలే, గ్యారేజ్కి పరిమితం కాలే, బుల్డోజర్లు యాక్టివ్గా ఉన్నాయి. కాబట్టి యోగిని వ్యతిరేకించే వాళ్ళు బుల్డోజర్లకు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చూసి సంతోషపడదామనుకుంటే అవకాశం అయితే లేదు. అక్రమంగా బుల్డోజర్ అయితే యోగి సర్కార్ ఎప్పుడు నడిపించలేదు, ఇప్పుడు కూడా నడిపించట్లేదు. తప్పు చేసిన వాడికి మాత్రం ఖచ్చితంగా బుల్డోజర్ న్యాయం ఉంటుంది. మరి ఆ బుల్డోజర్లకు భయపడ్డారో ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు లక్నోలో కాలేజ్ మాది అది ఇది అని చెప్పిండు కదా, ఈ చెప్పిన సున్నీ వక్ఫ్ బోర్డు సడన్గా మళ్ళీ ప్లేట్ ఫిరాయించేసి అది పొరపాటు జరిగింది, ఆ భూమికి మాకు సంబంధం లేదు, మేము ఆ భూమి మాది అనట్లేదు, ఆ భూమి మాకు అసలు దానికి మాకు అసలు ఏం సంబంధమే లేదు అని చెప్పేసి చేతులు వచ్చేసింది. ఈ ప్రకటన ఎందుకు వచ్చింది అనేది విషయంలో సున్నీ వక్ఫ్ బోర్డు ఏం చెప్పలేదు, యోగి కూడా ఏం చెప్పలేదు. బట్ యోగి ఏం చెప్పుంటారని చాలామంది చాలా రకాలుగా ఊహించుకుంటున్నారు. మన ఆడియన్స్ కూడా వాళ్ళకి ఏమన్నా ఊహించుకోవాలనిపిస్తే ఊహించుకొని కామెంట్ పెట్టండి. బట్ యోగి లాగా స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంటే, ఇక్కడ యోగి ముస్లింలను భయపెట్టట్లేదు. చాలామంది ఒక పొరపాటు చేస్తున్నారు. యూపీలో ఉన్న సామాన్య ముస్లింకి వక్ఫ్ బోర్డుతో సంబంధమే లేదు. లక్నోలో కూర్చున్న ఒక సున్నీ వక్ఫ్ బోర్డులో ఉండే పెద్దలు ఉంటారు కదా, ఇప్పుడు మనం ఓల్డ్ సిటీలో ఓవైసీ గురించి మాట్లాడితే అక్కడున్న సామాన్య ముస్లిం గురించి మాట్లాడినట్టు కాదు. ఓవైసీ అనేవాడు నాయకుడు, ఆయన గురించి మనం ఏదో మాట్లాడతాం. కాబట్టి ఆయన గురించి మాట్లాడింది ఓల్డ్ సిటీలో ప్రతి సామాన్య ఆటో నడుపుకునేవాడు, పంక్చర్ షాప్ నడిపేవాడు, లేదంటే పెట్రోల్ బంక్లో పనిచేసేవాడు, వీళ్ళందరినీ మనం ఏం టార్గెట్ చేయట్లేదు. అట్లనే యోగికి ఉత్తరప్రదేశ్లో ముఖ్యంగా ఆయన ఏది ప్రధానమైన రాజకీయ క్షేత్రం ఏంటి, మన గోరఖ్పూర్ ఉంది కదా, గోరఖ్పూర్లో ఉండే చాలామంది ముస్లింలు యోగి అభిమానులు కూడా. వాళ్ళకు కూడా చాలా సందర్భాల్లో న్యాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి యూపీలో సామాన్య ముస్లింలు పక్కన పెడితే ఈ సున్నీ వక్ఫ్ బోర్డు లాంటి వాటిల్లో కూర్చొని రాజకీయం చేస్తూ భూములు కబ్జా చేయాలని చూసే వాళ్ళకు మాత్రం యోగి చుక్కలు చూపిస్తున్నారు. దాని ఎఫెక్ట్ ఇప్పుడు కొత్తగా కనిపించింది. వాళ్ళే మాది అన్నారు, కొన్ని రోజులు ఆగిన తర్వాత వాళ్ళే మాది కాదన్నారు. యోగి మాత్రం ఏం అనలేదు. ఏమన్నాడో మనకు వినిపించలేదు. మొత్తానికైతే ఏదో చెప్పు ఉంటాడు మరి. ఆ విధంగా యోగి ఉత్తరప్రదేశ్లో తనదైన స్టైల్లో రాజకీయం పరిపాలన నడిపిస్తున్నారు. మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నట్టు మోడీ తర్వాత నెక్స్ట్ లైన్లో ఉన్న అప్కమింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఆయనకే పేరుంది. కాబట్టి ఆయన స్ట్రాంగ్గా ఉండడం అనేది భారతదేశంలో ఉన్న ఎవరైనా సంతోషించాల్సిన విషయం, కేవలం హిందువులు అని కాదు. ఎందుకంటే భారతదేశం లాంటి ఒక పెద్ద దేశంకి యోగి లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ రావడం ఎంతైనా కంపల్సరీ మనకు కూడా అవసరం. అది ముందు ముందు జరుగుతుందని మనం కోరుకుందాం. సో చూశారు కదా, తగ్గేదేలే, నిజంగా ఈ తగ్గేదేలే అనే పదం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వాళ్ళిద్దరికి ఖచ్చితంగా వర్తిస్తుంది, యోగి గారికి కానీ లేకుంటే మోదీ గారికి కానీ. సో ఇలాంటి అప్డేట్స్ మరిన్ని కావాలంటే
సబ్స్క్రైబ్ చేసుకోండి. మనది ఆల్మోస్ట్ 77,000 వరకు సబ్స్క్రైబర్స్ అయ్యారు. 1 lakh త్వరగా అయిపోతే 1 lakh మార్క్ దగ్గరలోనే ఉంది. మీరు తలా ఒక చెయ్యేస్తే 1 lakh సబ్స్క్రైబర్స్ అవుతారు. ఎందుకంటే మనం సబ్స్క్రైబర్స్, కామెంట్స్, లైక్స్, షేర్స్ అని ఎందుకంటున్నామంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా ఉంటుంది. ఎక్కువ మందికి రీచ్ అయితే ఏంటంటే తెలుసుకుంటారు. ఇన్ కేస్ ఏమైనా తప్పులున్నా చెప్పండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి కామెంట్స్లో. మేము దానికి క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం. జస్ట్ ఆస్కింగ్ అంటూ ఒక హ్యాష్ట్యాగ్ పెట్టి అడగండి, జస్ట్ సేయింగ్ అంటూ మేము చెప్తాం. అండ్ ఈ ప్రోగ్రామ్ నమో భారత్. సో నమో భారత్ అంటే మీరు ఇంకొక రకంగా అనుకోకండి, మన దేశ రాజకీయాలు దాంట్లో కనిపిస్తాయి. సో ఇది కూడా ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు అని కాదు కానీ అదే డే బై డే కానీ ఇట్లా వస్తూ ఉండొచ్చు హాట్ టాపిక్తో. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ వస్తాయి. జై హింద్. జై హింద్.